కొన్ని మాటలు చూసుకొని మనం పరీక్షించుకొని బలలో పాలు పొందుదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 13 verse 14. Let us read all together please. 751 మనందరికి బాగా తెలిసిన పరిచయమైన వాక్య భాగం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో 751. నాతో పాటుగా చదవండి. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. 2వ భాగముగా ప్రకటన గ్రంథము, ఇది కూడా మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 3rd chapter verse 21. లెట్ us read all together. ప్రకటన ఆఖరి పుస్తకం 3:21. నాతో పాటుగా చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. 3వ భాగాన్ని కూడా చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చాలామంది మీరు చూడకుండానే దీన్ని చదువుతారని తెలుసు నాకు. 1 Corinthians 11th chapter verse 28. పదకొండు 28 అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటుగా చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని తీసుకొని వాక్యాన్ని విందాం. జీవంగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఎవరు సమీపింపరాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన కెరూబుల మధ్యలో నివాసి అయిన దేవా, క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని మీ నివాస స్థలముగా చేసుకున్న తండ్రి, క్రీస్తు యేసు అత్యున్నతముగా హెచ్చింపబడిన నామములో మీ పాదాలకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో సాగిలపోటకిచ్చిన ఈ సమయంకై మీకు వందనాలు ప్రభా. వ్యక్తిగతంగా మేము ఆరాధించలాగున ఇశ్రాయేలు స్తోత్రములపైన ఆసీనుడవైన దేవుడు, మా స్తుతి పైన కూడా ఆసీనుడవైన దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. చదవబడిన ఈ వాక్య భాగాలను మీరే నాకు మాకు విరిచి పంచిపెట్టవలసినదిగా వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవెనకరంగా మార్చవలసిందిగా వేడుకుంటున్నాను. 2వ దినవృత్తాంతంలో 19:10 ప్రకారం మాకు హెచ్చరికలుగా నుండినట్లు మీ మాటలు అనుగ్రహించము. యెషయా 47:18 అనుసరించి ప్రభా మాకు ప్రయోజనం కలుగునట్లు ఉపదేశం చేయము. శత్రు సంబంధమైన ప్రతి కార్యాన్ని లయపరచుము. అటు ఇటు సంచరించే మా తలంపులు ఎక్కడ సంచరించకుండా కృప చూపుము. ఎండ తీవ్రత నుంచి తప్పించుము. కరెంటును శబ్ద యంత్రాలను మీ స్వాధీనంలో ఉంచుకును. ఆత్మ సంచారాన్ని కోరుకుంటున్న విశేషంగా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకును. ఆరాధనలో సహాయపడ దేవా, ఈ వర్తమానంలో కూడా సహాయపడము. మేమందరం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని అటు సరి చేసుకొని సమకూర్చుకున్న వారమై మీ బలలో పాలు పొందాలి ప్రభా. మమ్మల్ని సిద్ధపరచుము. జీవంగలని మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. మా దృష్టి అంతా మీ వాక్యం పైన కేంద్రీకరించినట్లు లగ్నం చేయనట్లు సహాయం చేయము. మీ మంచితనము, మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తూ ప్రభా, అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్న తండ్రి, మీరే ఈ మాటలను పంచిపెట్టండి, ఆశీర్వదించండి. అట్లు మాత్రమే మేము బలలో యోగ్యంగా పాలు పొందుతాం. కానీ మా మటుకు మేము అనుకుంటే కాదు నా దేవా. జీవంగల దేవుని వాక్యం లోపలికి చూసే ఈ సమయాల్లో ఈ నిమిషాలను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన అనేది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. చాలా బాగా ఆరాధించారు. వెనక వైపు ఉన్న వాళ్ళు ఆరాధించడం వినపడలేదు. కూలర్ సౌండ్స్ కూడా ఉన్నది కాబట్టి అంత క్లారిటీ ఉండలేదు.
ఏది ఏమైనాను ఆరాధించినాం. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ పీపుల్. ప్రార్థన అనేది మాకు విజయాన్ని ఈ దేవాన్ని చేయి చాపడం లాంటిదైతే, ఆరాధన అనేది జయనాదం. దావీదు భక్తుడు సాక్షాత్ ఆయన రాజయ్యుండి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేటోడు? 3 times in a day. వర్షిప్ మాత్రం దినమునకు ఆరాధన ఎన్నిసార్లు స్తుతించేటోడు? 7 సార్లు. సాక్షాత్ రాజయ్యండి. స్తుతించడం అనేది ఎంతో శ్రేష్టమైన అనుభవం. ఇంతసేపు చెప్పినాం ఇంతకుముందు. ఎవరన్నా సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. మన కొరకు సర్వం ఇచ్చిన ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎంతో గొప్ప సంగతి. ఇట్లా బైబిల్లో చూసుకుంటే ఆరాధించినటువంటి అనుభవాలు, ఆరాధనా సందర్భాలు చాలా శ్రేష్టమైనవిగా కానొస్తాయి మనకి. స్థితిని మారుస్తుంది అంటారు కొంతమంది. కొంతమంది విశ్వాసంతోనే స్తుతిస్తుంటారు, చేయబోతున్నందుకు మీకు స్తోత్రం అని చెప్పి. మొత్తానికి సంఘంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రము. పునరుత్థానపు ఆదివారము. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పాపపు ముళ్ళేంటి? పాపపు ముళ్ళు సాతాను, అంతేనా? మరణపు ముళ్ళు పాపం. ఇక ధర్మశాస్త్రం గురించి కూడా ఉంది, కానీ ధర్మశాస్త్రం లేకముందు కూడా పాపం ఉంది. పాపం అంటే ఏంటో నాకు తెలియకపోయినని రోమాపత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. యేసు ప్రభు మరణాన్ని సవాలు చేసిండు. ఓ మరణమా ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఎక్కడిది మరణం? ఏదైనా తోటలో ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మంచి తోట వేసిన, ఈ తోటలో ఉండు, రకరకాల వృక్ష ఫలాలు ఉన్నాయి. ఆదాము నువ్వును అవ్వా మీరిద్దరు కలిసి తినండి. చెట్ల మధ్య ఒకటి ఉంది, అందంగా ఉంటుంది, దాన్ని ఒకటి మాత్రం తినొద్దు. 2:17 తిను దినమున నువ్వు తిన్న రోజే ఖచ్చితంగా చేస్తావు. తిను దినమున నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించును. చనిపోయిండు ఆదామవలు. 930 సంవత్సరాలు బ్రతికిండని రాయబడింది బైబిల్లో. మరేంటి? కట్అవుట్ రిలేషన్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి తెగిపోయినటువంటి సహవాసం. ఆదామవ్వలకు దేవునికి ఎడబాటు కలిగింది. ఏదైనా తోటల నుంచి పంపివేసిండు. ఆ వృక్ష ఫలాలు తీసుకొని తినగానే ఏమైంది? వాళ్ళకి ఏమైంది తెలుసు కదా మనకి. ఒకసారి ఇట్లా చూసుకురు వారి దేహం వైపు మహిమా వస్త్రాలతో. ఇన్ ది ఇమాజినేషన్ ఆఫ్ గాడ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. వాళ్ళది స్వరూపం దేవునిదే, పోలిక దేవింది. అంతకుముందు చూసుకోగానే దిగంబరులమని తెలిసింది. తెలిసి ఏం చేసుకుర్రు? ఆకులు కట్టుకున్నారా? మనమైతే ఆకులు కట్టుకుంటే మేకలు ఎంట పడతాయి. అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని కట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళ సిగ్గును, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి. కప్పినాయా? కప్పితే చెట్టనడం పోయి దాక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చు? అది గట్టిన అర్థమవుతుంది కదా. చెట్ల నడుమ పోయి ఎందుకు దాక్కున్నాడు? ఆ ధైర్యం ఎందుకు లేదు? రోజులాగా తండ్రిని ఎదుర్కోవడానికి, తన సృష్టికర్తను దేవిని ఎదుర్కోవడానికి ఎందుకు ధైర్యం లేకపోయింది? దేవుడు ఏదైనా తోటలో ఒక పరీక్ష చూస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, తనకు సాదృశ్యంగా సాక్షాత్తు జీవమైన దేవుడు, సమస్త జీవులను సృష్టించిన దేవుడు, అనగా ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యాలను, భూజంతువులంతటినీ, ఆదామములను కూడా సృష్టించిన దేవుడు. ఆదాము తన జీవంగా, తన ప్రాణంగా దేవుని ఎన్నుకోవాలి, వెలుగును ఎన్నుకోవాలి, పగటిని ఎన్నుకోవాలి, దేవుణ్ణి కోరుకోవాలని జీవవృక్ష ఫలం ఉంది. అక్కడే మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలము కూడా ఉంది. జీవవృక్ష ఫలానికి వ్యతిరేకమైంది ఏది? జీవవృక్ష ఫలానికి వ్యతిరేకమైంది ఏముంది అక్కడ? మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలం. జీవవృక్ష ఫలానికి వ్యతిరేకమైంది మరణ వృక్ష ఫలం. దాన్నే ఇంగ్లీష్లో ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలం. చూస్తానికి ఎట్లుంది? అవ్వ చూస్తే, అవ్వ చూసినప్పుడు ఎట్లుంది ఆ వృక్ష ఫలం? అందంగా కానొస్తుంది. అది సాతానుకు సాదృశ్యం. దేవుడు ఉండు, సాతాను ఉండు. తన చెయ్యి చాపి ఎవరిని కోరుకోవాలంటే జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తినాలి. దానికి బదులుగా మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని సాతానును తన లోపలికి స్వీకరించింది. సాతాను ఎక్కడ గర్వించిండు? యోహాను సువార్త 14లో అదే ఉంటుంది. తీయకండి. యెహెజ్కేలు 28లో కూడా ఉంటుంది.
అంటే మరణం ఎక్కడ సంభవించింది అనే దానికి ఇంట్రడక్షన్గా చెప్తా ఉన్నా నేను. తన జ్ఞానాన్ని బట్టి, తన అందాన్ని బట్టి గర్వించిన దేవుని దూత సాతాను. యెషయా గ్రంథం ఉంది, హిజ్ నేమ్ ఈజ్ లూసిఫర్. లూసిఫర్ అంటే అదొకటి కాదు, దేవుని దూతలలో ఒకటి. తన అందాన్ని బట్టి గర్వించింది, తన జ్ఞానాన్ని బట్టి గర్వించి దేవుని నుంచి పడద్రోయబడ్డది అది. ఈ చెట్టు ఇప్పుడు ఎట్లుంది? అందంగా ఉంది. అవ్వ కన్నులకి తీసుకొని తిన్నది. తీసుకొని తినబోతుంటే దేవుడు వచ్చి, ఏం చేస్తున్నావు బుద్ధిహీనురాలా, చెప్పలేదా మీకు? తింటే చేస్తారని చెప్పలేదు, ఎందుకు తీసుకొని తింటున్నాం అని చెప్పి ఆపాలి ఆయన. ఆపలేదు. ఎందుకంటే ఏదైనా తీసుకొని తిను, కానీ ఇది ఒక్కటి తీసుకొని తినకు, ఇంక్లూడింగ్ జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలాన్ని కూడా తీసుకొని తిను. ఇది ఒక్కటి తినొద్దంటే మిగతా అన్ని తినొచ్చు అంటే జీవవృక్ష ఫలం కూడా అక్కడ ఉంది కాబట్టి దాన్ని కూడా తినాలని అర్థం. కానీ ఆ జీవవృక్ష ఫలాన్ని తన జీవముగా తీసుకొని తినకుండా, దేవుని కోరుకోకుండా, వెలుగును కోరుకోకుండా చీకటిని, మరణాన్నే కోరుకుంది. 3 రకాల అనుమానాలు క్రియేట్ చేసిండు. దేవుడేమన్నా తినొద్దని చెప్పిండా? సాతానుకు తెలుసు తినొద్దని చెప్పిండని. ఈమె ఏం చేసింది? సాతానుకు తెలుసు అనే విషయం అవ్వకు తెలియదు కదా. అవును దేవుడు చెప్పిండు, అసలు ముట్టుకొనే వద్దని అత్యుత్సాహం ప్రదర్శించింది. అవునా, కన్ఫామ్ చేసుకోండి, ఈమెకు క్లారిటీ ఉంది, తినొద్దని ఉంది, ఈమెకు క్లారిటీ అనుకోండి. సాతాను అనుకొని ఏం చేసిండు? మీరు చావరు తింటే. దేవుని కండిషన్, దేవుని మాటని ఖండించి ఒక దుస్సాహసం చేసిండు వాడు. దేవుడు చేస్తామని చెప్తే మీరు చావరని అబద్ధాన్ని చెప్పిండు. తర్వాత ఏం చేసిండు? అంత మాత్రమే కాదు, తింటే మీరు దేవతల వలె అవుతారు. ఒకసారి ఊహించుకుంది ఈమె, దేవుడిచ్చిన దాంతో తృప్తి పడలే అవ్వ, ఇంకా ఎక్కువ కావాలనుకుంది, తీసుకొని తిన్నది. దిగంబరత్వం కానొచ్చింది, దేవుని నుంచి తెగిపోయిన సహవాసం. ఏదేను తోటలో నుంచి వారిని పంపివేసే ముందు ఆ అంజూరపు ఆకులు ఎంతకాలం ఉండవు, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పివేయలేమని వాళ్ళకు చర్మపు చొక్కాయలు చేసి తొడిగించి వారిని పంపివేసిండు. 3వ అధ్యాయం 21 నుంచి 24లో ఉంది. చర్మపు చొక్కాయలను చేసి తొడిగించిండు. ఈ చర్మము కాదు, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి ఏదేను తోటలో యేసుప్రభుకు సాదృశ్యంగా, శిలువలో బలి అయినటువంటి యేసుప్రభుకు సాదృశ్యంగా ముందే ఒక పశువును అక్కడ బలి ఇచ్చి, ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ చర్మాన్ని తెచ్చి వీళ్ళిద్దరికి తొడిగించి వీళ్ళ దిగంబరత్వాన్ని కప్పిపోండి పంపివేసెను. ఇంకో వచనంలో వెళ్ళగొట్టెను అని ఉంది. వాస్తవానికి మరణించింది యేసుప్రభు. పాటలో చూసినాం, ఆదియు అంతము, అల్పయు ఓమేగయు ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు జీవించుచున్నవాడు. ఇప్పుడు కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంది, భూమికి పునాదులు వేయక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆయన నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు. మనకేమని హెచ్చరికిస్తున్నంటే, నేను జయించిన, లోకాన్ని జయించిన, పాపాన్ని జయించిన, మరణాన్ని జయించిన, వీళ్ళు పెడుతున్నటువంటి రకరకాలైన అవమానాలను జయించిన, రోమా సైనికులు కొట్టుకుంటూ కూడా నేను తిట్టుకోలే. రోమా సైనికులు అంతగానం కొడుతుంటే ఒక్కరిని కూడా ఆయన తిట్టుకోలే. పిలాతు ఒక మాట అంటాడు, నువ్వు దేవుని కుమారుడవా అని. అంటే ఏమంటాడు అప్పుడు ఆయన? మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు, వీళ్ళందరూ ఈ యూదులు నీ స్వజాతి ప్రజలు నీ పైన ఎన్ని నేరాలు నిందలు మోపుతున్నారు, నువ్వేమన్నా పాపం చేసామంటే ఏమంటాడు? ఏమీ చేయలే అంటాడా? అనడు. ఎందుకు? మనందరి పాపం. నేనేమి చేయలే అంటే ఆయన పక్కకు జరిగితే మనందరము సిలువకెక్కాలి. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడుతుంది, మనందరికీ తెలుసు కదా. పట్టబడితే ఏం చేస్తారు? వాళ్ళందరూ తీసుకొని యేసుప్రభు దగ్గరికి తెస్తారు. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏంది? తీసుకురావడానికి ఆయన ఇరకాటంలో పడేయాలి. మోషే ధర్మశాస్త్రంలో క్లియర్గా ఉంది, ఏమని? రాళ్లతో కొట్టి చంపాలని. ఈయన ఏం చెప్తాడో చూద్దామని ఆయనని ఇబ్బందిలో పెడదామని తీసుకొస్తారు. వ్యభిచారం చేస్తుంటే పట్టబడ్డ బ్రదర్ని ఎక్కడి నుంచి పెట్టారో తెలియదు, పక్షపాతంతో సిస్టర్ని పట్టుకొచ్చి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రంలో ఉంది. మోషే మాకు చెప్పి నువ్వేం చెప్తున్నావు అంటాడు. అంటే యేసు ప్రభు వాళ్ళు పన్నిన పన్నాగంలో వాళ్ళలో పడేటట్టు, వారి ఏళ్ళనే వారి కళ్ళల్లో పొడిచేటట్టు, మీరందరూ పాపం చేసిరు, వ్యభిచారం చేసిరంటే మస్తు సట్టయ్యేటోళ్ళు వాళ్ళు. అవసరమైతే రాళ్లతో కొట్టేటోళ్ళు యేసు ప్రభుని. ఏ పాపం చేయని వాడు మొదట రాయేయండి అంటే వాళ్ళందరూ పాపులని వాళ్ళే తీర్మానం చేసుకున్నారు. ఇండైరెక్ట్గా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వ్యభిచారం చేస్తే కొట్టి చంపుదామని తీసుకొచ్చారు, కానీ అప్పటికే రాళ్లతో కొడుతుండ్రు అనుకోండి. ఇంకా కొట్టలే, కానీ ఒకవేళ కొడుతూ ఉంటే
రాళ్లతో మనం భయంకరంగా కొడుతూ ఉంటే ఆడంగా తీసుకుపోతున్నారు, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు అనుకోండి. ఆయన ఏం చేసేటోడు? ఒక నిమిషం ఆగండి, ఆమెను కొట్టకండి, అమ్మను మీరు వెళ్ళండి, నన్ను కొట్టండి రాళ్లతో అనేటోడా లేదా? సిలువలో అదే చేసిండు. మనలందరినీ తప్పించిండు, మనందరి తరపున ఆయన సిలువకెక్కిండు. ఏదైనా తోటలో మరణం సంభవిస్తే, ఆత్మీయంగా తెగిపోయిన సహవాసం ఉంటే ఎట్లు మరణం అని చెప్పగలం? ఎట్లు చెప్పగలమంటే, వాళ్ళిద్దరు ఏదైనా తోట నుంచి పోయిన తర్వాత కాపురం చేసి కుమారుని కన్నారు. ఇద్దరిని కుమారులు కన్న తర్వాత మంచి ఆలోచన వచ్చింది వారిద్దరికి. దేవిని ఆరాధించాలనుకున్నారు. పెద్ద కుమారుని పేరు ఏం పేరు? రెండవ వాని పేరు ఫాలో కావట్లేదా మీరు? కొంతమంది చెప్తున్నారు. పెద్దవాడు చిన్నవాడిని ఏం చేసిండో? చంపిండు. ఎందుకంటే గాడ్ యాక్సెప్టెడ్ హిజ్ యంగ్ బ్రదర్. తన తమ్ముడైన హేబెలుని దేవుడు అంగీకరించిండు. వాడు తెచ్చిన ఆఫర్ను కూడా అంగీకరించిండు. ఈయనను అంగీకరించలే, ఈయన ఆఫర్ను కూడా అంగీకరించలే. కారణాలు చాలా ఉండవచ్చు. ఈయన గొర్రెను అర్పించిండు కాబట్టి, మందలో కొన్ని తీసుకుపోయి అర్పించిండు కాబట్టి అందులో రక్తం ఉంది. ఈయన పటమండిస్తే తీసుకొచ్చిండు, భూమి శపితమైంది కాబట్టి శపితమైన భూమి నుంచి తీసుకొచ్చింది, దేవునికి అంగీకారంగా లేదనేది కొంతమంది బైబిల్ విశ్లేషకులు చెబుతారు. కానీ దేవుడు మొదట యాక్సెప్ట్ చేసింది ఎవరినంటే హేబేలును అంగీకరించుడు, తర్వాతనే ఆయన తన అర్పణను అంగీకరించాడు. ఆయన హృదయమే దేవునికి సరిగా లేనప్పుడు హేబేలును ఎందుకు అంగీకరిస్తాడు దేవుడు? ఆయన హృదయం సరిగా లేనప్పుడు ఆయన అర్పణను ఎందుకు అంగీకరిస్తాడు దేవుడు? హేబేలును అంగీకరించి ఆయన అర్పణను అంగీకరించాడు. కయీను ఏం చేయాలి? నువ్వు ఏ విధంగా వర్షిప్ చేసినావు కానీ నీ వర్షిప్ని దేవుడు యాక్సెప్ట్ చేసిండు. తమ్ముడు నాకు కూడా చెప్పారు, నెక్స్ట్ టైం నేను కూడా ఖచ్చితంగా అట్లే ఆరాధిస్తాను. కానీ ఇద్దరే పొలంలో బయట వ్యవసాయ భూములు ఉంటాయి కదా, అక్కడ ఉన్నప్పుడు తమ్ముని చంపేసిండు. ఈ విషయం చెప్తే సాతాను అవ్వకు చెప్తే తినేది ఆ ఫలాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం, నాది నుంచి వాడు నరహంతకుడు, వాడు దొంగ, అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి. ఏం చెప్పాలి? అవ్వా, నువ్వు ఒకవేళ ఇప్పుడు ఈ పండు తీసుకొని తింటే మీకు దిగంబరత్వం వస్తుంది, దేవుడు నేను తన సన్నిధిలో నుంచి మిమ్మల్ని పంపివేస్తాడు, బయటికి పోయిన తర్వాత మీరిద్దరు కుమారులు అంటారు, మీ పెద్దోడే చిన్నోని చంపుతాడు, నీకు కడుపు కోత అని చెప్పాలి. ఒకడు చచ్చిపోయిన ఇంకొకటి ఉండాలని చెప్పి సంతోషపడతావేమో, వీడిని కూడా దేవుడు శపిస్తాడు. వీడెంతో బాధపడి, అయ్యో నా పాప శిక్ష నేను భరించలేనంత గొప్పదని కయీను కూడా దేశదిమ్మర వెళ్ళిపోతాడు. ఇది చెప్పాలి. సాతాను అబద్ధికుడు కదా, వాడు చెప్పాడు. ఏం చెప్పిండు? మీరు దేవతల వలె అవుతారు అన్నాడు. మరణం సంభవించింది. ఆ మరణానికి ఆయన సవాలు చేసింది, మరణమా నువ్వు గెలవలేవు, మరణమా. ఏదైనా తోటలో నుంచి దూరదృష్టితో భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు దూరదృష్టితో ఏదైనా తోటల నుంచి పంపివేసి 4000 సంవత్సరాలు సుమారుగా ఆగి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి సిలువలో మన పాపానికి ప్రాయశ్చిత్తం గావించి 3వ దినమున సమాధి నీ విజయం, మరణమా నీ విజయం లేదు అని గెలిచి లేచిండు ఆయన. సమాధిని, మరణాన్ని, లోకాన్ని, సాతానుని గెలిచి జయించి తిరిగి లేచిండు. ఇప్పుడు ఆయన శరీరం మన మధ్యలో ఉంది. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, రక్తానికి సాదృశ్యం ఉన్న ద్రాక్షారసం మన మధ్యలో ఉంది. ఆ శరీరం దేంతో చేయబడ్డది? రొట్టె. చెప్పండి, బ్రదర్స్ చెప్తారు. అక్కడ ఉంది కదా రొట్టె, ఆ రొట్టె దేనితో చేయబడ్డది? భౌతికంగానే చెప్పండి, ఆత్మీయంగా అంత అర్థాలు వద్దు. పిండితో, గోధుమ పిండితో చేయబడ్డది. ఎక్కడి ఆ గోధుమలు? ఎవరో రైతులు పండించి ఉండవచ్చు, మనం తక్కువ వరి ఎక్కువ పండిస్తాం. కానీ ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో గోధుమలు బాగా పండిస్తారు. ఎవరో రైతు తన పొలంలో పండించినవి, అవి పండిస్తే అవన్నీ చాలా అయితే వాటన్నిటినీ గ్రైండ్ చేస్తే, గిర్నికి వేసి పిండి పట్టిస్తే వచ్చిన పిండి, ఆ పిండి అంతా రొట్టెలుగా చేయబడ్డది. ఆ రైతు గోధుమలు పండించడానికి ఏం చేస్తాడు? గోధుమ గింజని నాటుతాడు. నాటితే ఏం కావాలి? గోధుమ గింజ చచ్చిపోవాలి. నాటిన గోధుమ గింజ చచ్చిపోవాలి. అందులో నుంచి గోధుమ వృక్షం, చెట్టు మొలవాలి, కంకులు వేయాలి. పెద్దగా అయిన తర్వాత ఆ గోధుమ కంకులు అనేసి చాలా గోధుమలు పండాలి. వీటన్నిటికీ ఆధారం ఎక్కడిది అనుకుంటారు? ఈ కంకులన్నీ, లేదంటే ఇవన్నీ కౌంట్ చేస్తే ఇన్ని గోధుమలు అవుతాయి. ఒకటి నాటితే ఇన్ని వస్తాయి. ఎక్కడి అనుకుంటారు అవి అంటే నాటిన ఆ గింజదే. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయింది, అనేక గోధుమ గింజలు వచ్చినాయి. యేసు ప్రభు భూమిలో పడి చనిపోయిండు, పునరుత్థానం అయిన తర్వాత మనల్ని అందరినీ ఆకర్షించుకుండు. మనం ఎవరం? ఆయన శరీరం.
గోధుమ గింజ భూమిలో పడ్డది, చచ్చిపోయింది. చాలా గోధుమలు వండినాయి. అవన్నీ జమ చేయబడి దంచబడి పిండితో రొట్టె చేయబడ్డది. ఆ రొట్టె ఏంటిదంటే ఆయన శరీరం. మనం ఎవరమంటే ఆయన శరీరం. ఆ శరీరమైన రొట్టెను, ఆ శరీరమైన మనం స్వీకరించాలి, తినాలి. పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారం ఇది. దీని తినివాడు ఎప్పుడు నువ్వు చవకుండాన్నట్లు పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారం నేనే అని యోహాను సువార్తలు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ఆ యూదులందరూ అంటారు, ఈయన శరీరాన్ని ఎట్లా తినని చేస్తాడు అంటే మనిషిగా ఉంటుండగానే నరమాంస మక్షకుల్లాగా తీసుకొని తింటామా అని చెప్పి ఆశ్చర్యపోతారు. మీరు ఎట్లా అనుకుంటారా? అట్లయితే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి పునరుత్థానుడై ఎత్తబడితే అప్పుడు మీరేమంటారు మరి అని అంటాడు ఆయన. కాబట్టి గోధుమ గింజ యోహాను సువార్త 12:24, జాన్ గాస్పల్ 12th chapter verse 24. 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చస్తే మాత్రం విస్తారముగా ఫలించును. అది గోధుమ గింజ అయినా, వరి గింజ అయినా, పత్తి గింజలైనా, ఏ రకమైన గింజలైనా సరే, నాటిన గింజ ఏం కావాలి? చావాలి. చచ్చిన తర్వాత పైకి ఏం రావాలి? పైకి ఏం రావాలి? మొక్క రావాలి. ఇది శివారు ప్రాంతమే. కాటన్ పండిస్తారా ఇక్కడ? పత్తి పండిస్తారా ఇటువైపు? అవగాహన ఉంది కదా ఏదో ఒక పంట గురించి. అయితే ఏదైనా విత్తనాలు నాటిన తర్వాత వర్షం ఎక్కువగా పడితే కొన్ని లోపలనే చనిపోతాయి, అది ఫలించదు. ఎలాంటిది ఫలిస్తుంది? మొలక పైకి రావాలి, మన నాటిన గింజ అంతమైపోవాలి. పైకి వచ్చిన తర్వాత విస్తారంగా ఫలిస్తుంది. ఫలించకుంటే బయట ఉంచితే ఏమవుతుంది? ఒకటే గింజ అట్లే ఉంటుంది. అది వరి అయినా, గోధుమ అయినా, పత్తి అయినా, కందులైనా, ఇంకేమైనా కూడా అది చచ్చి విస్తారంగా ఫలించింది. యేసు ప్రభు చనిపోయి మనందరము ఎంతమందిమి? కోట్ల కొద్ది మందిమి. అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఇప్పుడు ప్రపంచ జనాభా? 800 crores. అకార్డింగ్ టు పాపులేషన్ క్లాక్ ఎక్కువనే ఉండవచ్చు. జనాభా గడియారం అని ఒకటి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు. జన్మిస్తున్నటువంటి వాళ్ళలో నుంచి మరణిస్తున్న వాళ్ళని తీసేసి ఇప్పుడున్న జనాభాను బట్టి క్యాల్కులేట్ చేస్తే ఎంతమందో తెలుస్తుంది. 800 కోట్లు దాటింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే దేవుని దగ్గరికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ప్రవీణ్ పగడాల కూడా పోయిండు. విన్నరా? ప్రతి ఒక్కరు వినుండొచ్చు ప్రవీణ్ పగడాల. ఆయన గురించి కూడా చాలామంది చాలా విధాలుగా మాట్లాడు. అప్రస్తుతము చూద్దాం తర్వాత. గోధుమ గింజ భూమిలో పడి మనలందరినీ ఫలించేటట్టు చేసింది. ఆరాధన వర్తమానంలో చూసిన ఉదయం ఇదే యోహాను సువార్తలో ఉంది. నేను మునుపున్న చోటికి ఎత్తబడితే అనేకులు నా యొద్దకు ఆకర్షించును. పునరుత్థానుడైన తర్వాత జీవింపజేయ ఆత్మగా మారిన ఆయన మన లోపలికి వచ్చిండు. మనలో ఉండు, మనతోనే ఉండు కాబట్టి ఇది దేవాలయం అయింది. ఆ శరీరం, ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం, మనం ఆయన శరీరానికి సాదృశ్యం. పైనున్న శిరస్సు యేసు ప్రభు, ఈ దేహం అంతా మనం ఒక్కొక్క అంగళం, ఒక్కొక్క అవయవములం. ఆయన శరీరంలో భాగం మనందరం. మనం ఫలించడానికే, విపరీతమైన ఫలాలు అందులోకి వెళ్ళి రావడానికే ఆయన చనిపోయింది ఇష్టపూర్వకంగా. ఎవరు చంపలే, ఆయనంతటా ఆయనే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దెర్ ఇస్ నో బిగినింగ్ టు హిజ్ లైఫ్, దెర్ ఇస్ నో ఎండింగ్ టు హిజ్ లైఫ్. తన ప్రాణమునకు, తన జీవితానికి ఆది అంతం లేనివాడు ఆయన. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు జీవించుచున్నవాడు ఆయన. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? తీయండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం వచనం చెప్పండి మీరే. ఎన్నో వచనం? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ, వచనం చెప్పండి. ఇప్పుడు చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మన కొరకు సిలువలో మరణించిన వాడు ఎవరంటే, లేదా ఈ భూమిలో నాటబడి చనిపోయిన ఆ గోధుమ గింజ ఎవరంటే, జీవానికి అధిపతి. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు జీవించుచున్నవాడు ఆయన. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం గావించడానికి యేసు ప్రభుగా వచ్చి మరణించిండు.
యేసుప్రభుగా వచ్చి మరణించిండు. ఇప్పుడు మనకేమని చెప్తున్నాడు? ఇంతసేపు చదివిన వాక్య భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. యేసుప్రభు జయించిండా? పాట పాడినాం, లేచినాడు రా సమాధి. జయించిండా? ఇక్కడ పేతురు ఏమన్నాడు? అందుకు మేము, పేతురే సాక్షి, యోహాను సాక్షి. వాక్య భాగం చూద్దాం రండి. లూకా సువార్త, పరిశుద్ధాత్ముడు సాక్షి. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు సిస్టర్. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు, మృతదేహంతో లేడు అంటాం కదా. పీనుగా, శవం, మృతదేహం, భౌతిక కాయం, పార్థివ దేహం. ఇక్కడ లేదు, అది డెడ్ బాడీ. ఆయన ఉన్నప్పుడే చెప్పింది కదా మీతోటి. చాప కడుపులో 3 దినాలు ఉన్నది ఎవరు? అదే చెప్తున్నా మీకు. మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. ఎన్నో తీరులుగా ఉపమానంగా మీకు చెప్పిండు కదా ఆయన. 3వ దినంలో తాను చెప్పినట్టు ఆయన లేచిండు. ఆయన ఇక్కడ లేడు. ఇదే సువార్త మార్కు భక్తుడు రాస్తాడు 16:6. బ్రదర్స్ చదవండి. అందుకు అతడు కలవరపడకుడి, యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. సిలువ వేయబడ్డ యేసును, చనిపోయిన యేసును, సమాధి చేయబడ్డ యేసును, కొత్త సమాధిలో పెట్టిన యేసును మీరు వెతుకుతున్నారు. మీరు ఆయన భక్తులు. ఆయన ఇక్కడ లేడు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? ఎవరు చెప్పిన మాటలు ఇవి? దూతలు. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, పడుచువాడు వలె కనబడినటువంటి వాళ్ళు, లేదంటే తలకాయ దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు దేవదూతలు ఉన్నారు కదా. ఆ రుమాలు పక్కకు తీసిపెట్టి ఉన్నది కదా. ఆ ప్రేత వస్త్రాలు ఉన్నాయి కదా. ఆయన ఇక్కడ లేడు. మీతోటి చెప్పినట్టు లేచిండు. మీరు భయపడకండి. మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు. వాక్యాన్ని రాసింది ఎవరు? దేవుని భక్తులు. ఎవరు రాయించారు? హూ ఈజ్ ఆథర్ ఆఫ్ దిస్ బుక్? గ్రంథం యొక్క గొప్పతనం గ్రంథకర్త మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నేను పుస్తకాలు రాస్తే కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు బయట. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు రాస్తే చాలా కొంటారా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళకు రాసిరు అనుకోండి, బాగా అమ్ముడైతే. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు? ఇది ప్రపంచవ్యాప్తంగానే అత్యధికంగా అమ్ముడైన పుస్తకం అని మీలో చాలామందికి తెలుసు. అంత పాపులర్ పుస్తకం అంటే ఆథర్ ఎవరు? గ్రంథకర్త ద గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన పుస్తకం ఇది. పరిశుద్ధాత్మ ఏమని సాక్ష్యం ఇస్తుండో, ఏమని రాయించిండు? ఆయన ఇక్కడ లేడు. మీరు భయపడకండి. సిలువ వేయి చనిపోయిన యేసుప్రభుని ఎత్తుకుతున్నారు. ఆయన చెప్పినట్టే ఆయన లేచిండు. సమాధిని గెలిచి లేచిండు. ఆయన ఎందు విశ్వాసం ఉన్న మనందరము లేస్తాం. కాకపోతే లేచినప్పుడు పునరుత్థానుడైన తర్వాత ఆయన ఏం చేసిండంటే, జీవింపజేసే ఆత్మ మన ఆత్మ లోపలికి పంపింది. కానీ ఈ శరీరాన్ని మరలా ఏదేని తోటలో ఉన్న మహిమ శరీరాల వల్ల ఇప్పుడే మార్చలే. మారిస్తే పాపంతో ఇక పోరాటమే ఉండేది కాదు, పాపం చేసే ఆస్కారమే ఉండేది కాదు. ఇప్పుడు ఏమంటుండు? నేను జయించి నా తండ్రి సింహాసనం అందు కూర్చున్నా. ఇప్పుడు నేను ఏ తీరుగా ఏ విధంగా అయితే కూర్చున్నానో మీరు జయిస్తే ఈ సింహాసనానికి వస్తారు. సాతాను చెప్పింది అబద్ధం కాదని ఇప్పుడు అనిపిస్తలేదా? మీరు దేవతల వలె అయితేనని చెప్పినటువంటి అబద్ధికుడు వాడు, దొంగ, ఆది నుంచి నరహంతకుడు, వారిద్దరిని హత్య చేసిండు ఏదైనా తోటలో. దేవుడు ఏం చెప్తుండు? నాతో పాటే నా సింహాసనం అందు కూర్చుంటారు. వాడు పన్నిన పన్నాగం ఏంది? ఆ సింహాసనం దేవుని సింహాసనం ఆయనకి దక్కలేదని, ఎవరికి దక్కొద్దని, ఆ మహిమ, ఆ కిరీటం ఆయనకి లేదు, ఇంకా ఎవరికి ఉండొద్దని ఏదైనా తోటలోకి వచ్చి అబద్ధం చెప్పి వీళ్ళిద్దరిని హత్య చేసిన హంతకుడు సాతాను. ఇప్పుడు ఏం చెప్తుండే యేసుప్రభు? నా సింహాసనం అందు నేను కూర్చున్నట్లే మీరు కూర్చుంటారు.
అప్పుడు దేవుడు మీరు దేవతల వల్ల అవుతారని దేవునికి ఇష్టం లేక తినొద్దనని చెప్పి అబద్ధమా? మీరు నా సింహాసనం మందు నాతో పాటు కూర్చుంటారు అనేది నిజమా? అది అబద్ధమే, ఇది నిజమే. తన సింహాసనం మందు కూర్చుండనిస్తుండంటే ఎంతటి భాగ్యం, ఎంతటి ఆధిక్యతనిచ్చిండు. ఎవరైనా ఒక సింహాసనం ఉందనుకోండి ఒక రాజుగారికి, ఆ సింహాసనం మందు మీద రాజుగారు పోయి కూర్చుంటారు. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్, పని వాళ్ళు ఎవరైనా దరిదాపులకు పోవాలన్నా చాలా భయపడుతుంటారు. కూర్చుంటారు ఎవరైనా? ఒకరు కూర్చోవచ్చు. ఎవరు? రాజకుమారులు, భార్య కాదు, రాజకుమారులు నిస్సంకోచంగా ధైర్యంగా పోయి కూర్చోవచ్చు సింహాసనం అంతా. దేవుడు మనల్ని కుమారులనుగా చూస్తున్నాడు అనేది వాక్యంలో. కాకపోతే జయించాలి. ఏమి జయించాలి? శపితమైన ఈ లోకంలోనే ఉంచిండు, ఉండమన్నాడు. ఈ శరీరంలోనే ఉన్నాం, ఈ లోకంలోనే ఉన్నాం, ఈ శరీరంలోనే ఉన్నాం. అప్పుడు ఆదామవ్వలకు జయించడానికి ఎన్నిక ఉంది, కోరుకోవడానికి సొంత ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లేకుండా వాళ్ళందరినీ ఆ జీవవృక్ష ఫలాన్ని మాత్రమే స్వీకరించి మంచి చెడులు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని తినే అవకాశం లేకుండా చేస్తే కట్టు బానిసలు వాళ్ళిద్దరు ఏదైనా తోటలు. అట్లు కాదు, వాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన తన కుమారులు. ఇష్టం వచ్చింది స్వీకరిస్తే వద్దు అని చెప్పి అన్నాడు కానీ, తినొద్దు అని చెప్పి అన్నాడు కానీ, వాళ్ళు తింటుంటే వద్దు అని చెప్పి ఆపలేదు. నువ్వు నేను అనేక సార్లు పాపం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వద్దు అని దేని వాక్యం ఉంది? ఆయన ఎదురుగా వచ్చి పాపం చేయకని చెప్పి ఆపడు. లోకముతో, శరీరముతో ఈ లోకాధికారి ఎవరు? సాతాను. 14వ అధ్యాయం అనుకుంటాను యోహాను సువార్తలో. ఈ లోకాధికారి సాతానుతో మనం ఏం చేయాలంటే గెలవాలి, జయించాలి వాణ్ణి. మన యేసు ప్రభు జయించిపోయిండు, ఆయన అడుగుజాడలయందు ఆయన మనకు మాదిరించిపోయిండు. కాబట్టి మనం అడుగుజాడలయందు నడుచుకుంటూ మనం కూడా జయించే జయ జీవితం జీవించాలి. మనం ఏమైనా సిలువ వేయబడతామైనా? కాదు. మన పాత వ్యక్తి ఉన్నాడు, చనిపోయిన ఆదాము అవ్వల లోపలికి సాతాను ప్రవేశించిండు. యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత వాడిని ఎల్లగొట్టిండు. ఆ చీకటి సంబంధిని, ఆ అబద్ధిక్కుని, ఆ దొంగని, ఆ నరహంతకుని ఆయన ఎల్లగొట్టిండు. ఆయన లోపలికి వచ్చిండు. ఆయన ఇప్పుడు మన లోపల ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ లోపల ఉన్న వ్యక్తిని, ఆయన రాయించిపోయినటువంటి ఆత్మ రాయించినటువంటి గ్రంథాన్ని దీన్ని బేస్ చేసుకొని ఆత్మ నడిపిస్తుంటే, వాక్యం నడిపిస్తుంటే నడచాలి, సాగిపోవాలి, అలసిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు అని కోరుకుంటున్నాడు. అవ్వకున్నట్టే మనకు ఉంది. మనం ఒంటరిగా ఒంటరిగా ఉంటే సాతాను వచ్చినట్టు మనం ఉన్నప్పుడు వస్తుంది. రకరకాలవి చూయిస్తూ ఉంటుంది. బలలో పాలు పొందడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి మనుషుడు ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? వాక్యపు వెలుగులో మన జీవితం ఎట్లుందో పరీక్షించుకోవాలి. నిన్న మొన్న 10th స్టాండర్డ్స్ ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఎగ్జామ్స్ రాశారు. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు రాసిన వాళ్ళ సిలబస్ వేరు, మన సిలబస్. ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు విని, ఎన్ని ప్రార్థన కూడికలకు వచ్చి పెట్టుకున్నా కూడా ఒకే గ్రంథం ఓపెన్ చేయాలి, ఇందులోనే మాటలు చెప్పాలి. ఇది జీవగ్రంథం కాబట్టి కొత్త పేజీలు కనబడ్డట్లుగా కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిండు, ఆయన జయించిండు, ఆయన సవాలు చేసి జయించిండు. యేసుప్రభు గురించి చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ వాజ్ 2 వాడాలి ఆయనకు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ కంప్లీట్ గాడ్. జీసస్ క్రైస్ట్ వాజ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, పర్ఫెక్ట్ మ్యాన్. యేసు ప్రభు 100% మనుషుడు, 100% ఆయన దేవుడు, దేవనరుడు, దైవ మానవుడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ కంప్లీట్ గాడ్. మనిషిగా అనుభవించాల్సిన ఎన్ని అనుభవించుడు. సాక్షాత్తు సృష్టికర్తన దేవుడు ఇక్కడికి వస్తే నువ్వు తాగుబోతురు అని చెప్పి అంటే ఎంత బాధ అనిపిస్తుంది. సుంకరులకు, పాపులకు స్నేహితునివి, నువ్వు దయ్యం పట్టినోనివి. సాతానుకు పోల్చుతూ మాట్లాడారు. దేవుడికి సాతాను ఎవరు? శత్రువు. నువ్వు దయ్యం పట్టినోనివి. ఆ తర్వాత ముఖం పైన వస్తే ఎంత ఘోరంగా ఉంటుందండి. ఒక మనిషిగా ఆయన 100% మానవుడు కూడా. తల్లిదండ్రులకు ఎంతో హెల్ప్ చేసిండు, వాళ్ళకు విధేయత చూపించిండు, మనిషిగా శోధనలన్నీ జయించిండు. ఆయన దేవునిగా కూడా చేయాల్సినవన్నీ చేసిండు.
ఆశ్చర్యాలు, అద్భుతాలు, భీకరమైన గంభీరమైన కార్యాలు. అయినా దేహంతో ఉన్నాడు కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. ఆ భాగం చూసుకుందాం రండి. 9వ అధ్యాయమా, ద బుక్ ఆఫ్ హిబ్రూస్ లేదా ఎపిస్టల్స్, హిబ్రూస్ ఎన్నో చాప్టరు? 9. ఆ పిల్లలు రక్త మాంసములకు 2వ అధ్యాయమా? 2:4, 2:14 చదవండి. ఏ పిల్లలు? మనందరం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అదేవిధంగా ఎవడు మరణం యొక్క బలం గలవాడు? ఎవడు బలవంతుడిని విర్రవీగి ఏదైనా తోటలో ఆదాము వల్ల మోసం చేసి హత్య చేసి చంపిండు ఆత్మీయంగా? సాతాను, మరణం యొక్క బలం గలవాని. అక్కడే ఉంది, అనగా అపవాదిని. కిందేముంది పుట్టినోట్లో? సాతాను. సాతానుని లేదా అపవాదిని ఎవరి మరణం ద్వారా? యేసు ప్రభు మరణం ద్వారా. యేసు ప్రభు మరణమే వీని మరణము. యేసు ప్రభు జీవాధిపతి, ఆయన మరలా తిరిగి లేస్తాడు, కానీ వీని చంపాలంటే ఆయన సిల్వకెక్కి చావాలి. మీకు అర్థం కావడానికి ఒకటి చెప్తా. యేసు ప్రభు ప్రధాన శిష్యులలో ముగ్గురు ఎవరు? శిష్యులలో ముగ్గురు ప్రధానమైన శిష్యులు తెలుసా? పేతురు, యాకోబు, యోహాను. రూపాంతర కొండ మీదకి వాళ్ళనే తీసుకుపోతాడు. గెచ్చమైన తోటలో కూడా దగ్గరికి వాళ్ళనే తీసుకుపోతాడు. చాలా సందర్భాల్లో వారు కానొస్తారు. అంతేనా? ఊర్లోకి వెళ్ళి కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కాని రావచ్చు. ఊర్లోకి వెళ్తే కుండ మోస్తున్న వ్యక్తి ఎదురవుతాడు. ఏం సిద్ధపరచాలి? చదవలేదా? మీరు ఒక ఊరికి వెళ్ళండి. ఆ ఊరిలో మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక వ్యక్తి నీళ్ళ కుండ మోసుకొని ఎదురవుతాడు. ఆ వ్యక్తిని ఎంట మీరు పోండి. ఆయన ఏంటి పోతాడు? ఆ ఇంటికి పోయిన తర్వాత ఇంటి ఓనర్ని అడగండి, బోధకుడు పస్కాను భుజించడానికి విడిది గది ఎక్కడని చెప్పి అడుగుతున్నాడు. ఇట్లాంటి ప్రధానమైన వాటికి ప్రధానమైన శిష్యులనే పంపి ఉండవచ్చు. అందులో పేతురు ప్రధానమైన శిష్యుడిగా కానొస్తాడు మనకు. నేను మరణించబోతున్నా, 3వ దినాన్న తిరిగి లేస్తా, నేను చావబోతున్నాను శిష్యులకు చెప్తే పేతురు ఏమంటాడు గుర్తుందా మీకు? సమయభావాన్ని బట్టి చెప్పట్లేదు, 1 గానే వస్తుంది. 1 గంటకు వదిలిపెట్టాలి, 10 గంటలకు లేరు. చాలాసార్లు ఇన్ టైంలో రాకున్నా ఇన్ టైంలో పోవాలని మానవ మాతృలుగా మనకు ఉంటుంది. ఏమన్నాడో చెప్పండి పేతురు? అట్టి మరణం నీకు సంభవించకుండా ఉండునుగాక. పేతురికి ఏం తెలుసు? ఆయన లోపల బలహీనంగా ఉంటే సాతాను ప్రవేశించట్లా చెప్తుందని. ఆయన మరణమే సాతాను మరణము, అది యేసు ప్రభువుకు తెలుసు. అట్టి మరణం వద్దని ఆపితే మనందరం ఆ మరణ పాత్రలో త్రాగాలి. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు కాబట్టి సొంత పాపాలను మనమే భరించాలి. నీకు అట్టి మరణం సంభవించకుండా ఉండునుగాక దేవ అంటే యేసు ప్రభు ఏమంటాడు? ఇంకా మళ్ళీ ఆయనను చూసి, పేతురా సాతాను, ఆయన లోపలికి ప్రవేశించి, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు నీకు తెలియవు. ఎందుకు? సాతాను కనబడుతుందా? కనబడకుండా ఆయన లోపలికి వచ్చి మాట పలికించిందని ఆయనకు తెలుసు. నేను ఎక్కాలి, నేను చావాలి. ఇక్కడ ఏమని ఉంది? అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు సిలువలో ఆయన మరణించి వాని తలను చితకదొక్కిండు. ఆయన యేసుప్రభు మరణించి ఏముంది? మరణము ద్వారా వాణ్ణి అనగా అపవాదిని అనగా సాతానును నశింపజేయుటకు ఆయన ఏం చేసిండు? జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని. మరణ భయం చేత దాస్యమునకు లోబడింది ఎవరు? మరణ భయం ఉన్నది ఎవరు? ఆ పిల్లలకు. రక్త మాంసములు గలవారైన వారికి, మనందరికీ, కూర్చొని వింటున్న మీరు, నిలబడి మాట్లాడుతున్న నేను ఎవరం అతీతులం కాదు. ఒకప్పుడు మనం అందరము మరణ భయం చేత ఉన్న వాళ్ళము దాసులుగా. ఎవరికి దాసులుగా? సాతానికి. జీవితకాలం అంతయు అదే మరణ భయం. ఇప్పుడు ఆ మరణ భయం లేదు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఈడ కన్ను మూస్తే ఆడ కన్ను తెరుస్తాం, ఈడ చివరి శ్వాస ఆగిపోతే అక్కడ మొదటి శ్వాస స్టార్ట్ అవుతుంది. 70 అధిక బలం ఉంటే 90, 100 కూడా బతుకుతున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మరణ దినం మాత్రం ఒక రోజు ఉంది. ఎవ్రీ వన్ షుడ్ లీవ్ దిస్ వరల్డ్. మనందరం వదిలిపెట్టాల్సిందే ఖచ్చితంగా ఈ లోకాన్ని. ఏదో ఒక రోజు మరణ దినం ఉంది. పరవాసిని నేను జగమున ప్రభు అని పాట పాడుకుంటూ ఉన్నటువంటి దేవుని బిడ్డలు తీసుకుపోతారు. తీసుకుపోయి ఏం చేస్తారు? చెప్పు తమ్ముడు, ఏం చేస్తారు? తీసుకుపోయి సమాధి చేస్తారా? వెరీ గుడ్. గోధుమ గింజలాగా నాటుతారు, కాలబెడతారు. క్రైస్తవులను విన్నారా మీరు ఎప్పుడన్నా?
ఎందుకు? నిరీక్షణ ఉంది. నాటుతున్నది ఈ రూపాన్ని కాదు, పైకి వచ్చే ఫలాన్ని కాదు, గింజలు నాటుతున్నాం. మహిమ దేహాలతో మళ్ళీ లేస్తారు. రైతు కనిపెట్టాడు, ఆ ఫలాన్ని నాటి ఒక వారం రోజులలోపు తిరిగి వస్తున్నాడు మొత్తం, నాటిన విత్తనాలు మొలిచినాయా మొలవలేదని. మాకు వ్యవసాయం ఉంది, మా నాన్న చేస్తాడు, నేను కూడా లైట్గా టచ్ ఉంది, అందుకే చెప్తున్నా. రైతు చూస్తాడు. అందుకే నిరీక్షణ కలిగిన ప్రజలుగా, ఏదో మాకు నిరీక్షణ లేని వాళ్ళే కాల్చి బూడిది చేయట్లేదు, మేము నాటుతున్నాం. ఒక రోజు లేస్తారు, ప్రభు వచ్చినప్పుడు లేస్తారు. లేచి యుగ యుగాలు అక్కడే, అదేదో 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, యుగములు జీవిస్తూనే ఉంటాం దేవునితో. అక్కడ దుఃఖం ఏమీ ఉండదు, డ్యూటీ టైం అవుతుందనే బాధ ఉండదు, ఏం పని చేయాలి, నెక్స్ట్ ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఆయన చూడగానే ఆయన వల్లే మారుతాం. అక్కడ జీవవృక్షాలు ఉన్నాయి, అక్కడ జీవ నది ఉంది, జీవాధిపతి అనే దేవుడు ఉన్నాడు. పగటి యందు ఆ పట్టణం యొక్క గుమ్మములు ముయ్యరు, అక్కడ రాత్రి ఉండదు. అంతేనా? రాత్రి ఉండదు, పగటి యందు గుమ్మాలు ముయ్యరు. అంటే ఎప్పుడు గుమ్మములు తెరవబడే ఉంటాయి. ఏ దీపం అక్కడ ఉండదు, లైట్లు ఏమీ ఉండవు. అక్కడ దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ చూడండి ఏముందో, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మన పాపముల నిమిత్తం రక్త మాంసంలో పాలివాడైన యేసు ప్రభు మరణించెను, సమాధి చేయబడిన, 3వ దినమున పునరుత్థానుడై లేచెను. ఎన్ని హింసలు, ఎన్ని ఈసడింపులు, ఎన్ని అవమానములు, వాటన్నిటిని ఆయన ఏం చేసిండు? జయించిండు. యూదా పత్రికలో యూదా రాస్తుంటాడు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మొదటి వ్యక్తి, పడిపోయిన తర్వాత వచ్చిన మొదటి కుమారుడు కయ్యను. వాని క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి కాబట్టి వాడు ఏం చేసిండు? సహించలేకపోయాడు. దేవుని బిడ్డలుగా చాలాసార్లు మనము కూడా మనకంటే చిన్నవాళ్ళకు మెప్పు, ఘనత, ప్రశంస వస్తే తట్టుకోలేము. మనుషులుగా, బిలీవర్స్గా కాదు. బిలీవర్స్గా మనకు అట్లుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్స్. మనకు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఓర్వలేనితనం, సహించలేవు. చిన్నోడు, వాడు తమ్ముడు, ఒకవేళ అన్న అయితే అన్న పెద్దోడు ఏం కాదు, మా అన్న నాకంటే ఘనత వస్తే డజంట్ మ్యాటర్ అనుకొని ఉండొచ్చు. చిన్నోడు తమ్ముడు, దేవుడేం వాడిని అంగీకరించుండు, పెద్దవాడినైనా నన్ను రిజెక్ట్ చేసిండు అని తట్టుకోలేకపోయి తమ్ముని చంపిండు. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. మన పొరుగువారి విషయంలో మనం ఎలా ఉన్నాం? విశేషంగా విశ్వాస గృహమునకు చేరి వచ్చే వారితో, మన పొరుగు వారితో, రక్షణ పొందిన వారి పొరుగు వారితో కూడా. ఎందుకంటే ఒకసారి పాపం చేసిన తర్వాత మనం స్పందించేటువంటి ప్రతిస్పందన ఎలాగుందనే దాన్ని బట్టే ముందుకు పోతాం. చెప్పిన ప్రతిసారి ఆజ్ఞలే, హెచ్చరికలే ఎందుకు మనం స్వీకరిస్తూ ఉంటాం బైబిల్లో నుంచి అంటే, ఈ శరీరం ఉంది, ఈ లోకంలో ఉన్నాం. పౌలు అంటాడు రోమీ పత్రికలు, అయ్యో మంచిది ఏది నా శరీరం అందు నివసించట్లేదు. మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది, చాలా ఎక్కువనే కలుగుతుంది, కానీ మేలు చేయలేకపోతున్నా. నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ మంచి చేయలేకపోతున్నా. నేను చేయాలనుకుంటున్న మేలును చేయకూడని కీడును చేస్తున్నా. దీన్ని చేస్తున్నది నేను కాదు, నా యందు నివసించు పాపమే. అయ్యో ఎట్టి మరణకరమగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. పాపము ఒక నియమం నా శరీరం లోపల ఉన్నది, మంచిదేది నా శరీరం అందు నివసించట్లేదు అని పేతురు భక్తుడు రోమీయులకు రాస్తూ తన గురించి తాను వ్యక్తపరుచుకున్నట్లుగా కానొస్తుంది మనకి. ఆ శరీరంలోనే ఉన్నాం. ఎందుకంటే ఏదోని తోటలో చూసినప్పుడు అనిపిస్తుంది, అవ్వ ఆ పండు తినకుంటుంటే బాగుండేది. అసలు మనకు అదే ఛాన్స్ ఉంది. మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా. ఇంతసేపు చెప్పిన చిన్నవాళ్ళకి ఘనత వస్తే తట్టుకోలేమని. సౌలు ఎవరిని చంపాలని చూస్తాడు? దావీదు కుమారునిగా, దావీదు వేరు చిగురుగా, రూట్ ఆఫ్ డేవిడ్ అండ్ ఫ్రూట్ ఆఫ్ డేవిడ్ అని చాలా చక్కగా ఉంది. దావీదు గోత్రపు సింహంగా యేసు ప్రభు. ఆయన చంపితే ఆ గోత్రమే, ఆ వంశంలో నుంచి ఇంకా ఆయన రాలేడు. ఎందుకు? దావీదు ఏమని పాడారు స్త్రీల పాట? సౌలు ఏంటిది వేల కొలది? క్లారిటీ ఉండాలి. మీరు చెప్పింది కరెక్టే, చెప్పండి. సౌలు వేల కొలది శత్రువులను సంహరించను, లేదా శత్రువులైన ఫిలిష్తీయుల ప్రాణము తీసెను. బచ్చగాడు సైనికులలో కూడా ఒకడు గాడేడి. ఈ వాజ్ నాట్ వన్ ఆఫ్ ది సోల్జర్. ఆయన సైన్యంలో ఒకడు కూడా కాదు. ఎవరు? దావీదు.
వీడేమో 10,000 మంది శత్రువులను తట్టుకోలేకపోయింది సౌలు. కావాలంటే వాడు రాజ్యం తీసుకుంటాడేమో, అంతకంటే ఎక్కువ ఏం తీసుకోగలడు వాడు? నన్ను తక్కువ చేసి నేను 1,000 మందిని సంహరించినని చెప్పి వాడు 10,000 మంది శత్రువులను చంపిరని చెప్పి పాడతారా వీళ్ళని? తట్టుకోలేకపోయి నాట నుంచి విసపు చూపు నిలిపి చాలాసార్లు ఈట విసిరినం, చంపాలని చూసిండు. మనకు మనం పరీక్షించుకుంటే మన స్పందన ఎలా ఉంది? ఆత్మీయులతో, బయటి వారితో, చిన్నవారితో, పెద్దవారితో. చాలాసార్లు చాలామంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మధ్యలో నేను గమనించిన, పెద్దవారితో చాలా బాగుంటారు, చిన్నవాళ్ళతో వాళ్ళ బిహేవియర్ వాస్తవంగా తెలుస్తూ ఉంటుంది. అధికులతో మాత్రమే కాదు, అదములతో కూడా ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంటే. దేవుడు జయించమంటుండ్రు. చిన్నవాడైన సౌలుకు, పెద్దవాడైన సౌలుకు చిన్నవాడిని పొగిడేసరికి తట్టుకోలేకపోయిండు. అసలు ఆయనకు వెయ్యని పాడు కూడా దండగే. నన్ను అడిగితే సండే స్కూల్ నుంచి వినుండవచ్చు యంగ్ బ్రదర్స్. దావీదు ఎవరిని చంపిండు? ఎట్లా? ఎవరు? గొల్యాతును అన్నది. ఓకే, ఎట్లా చంపిండు? పాడలేదా సండే స్కూల్ సాంగు? దావీదు గొలియతును ఒడిసెలతో కొట్టాను. ఎలా కొట్టాను? గిర్ర గిర్ర తిప్పి కొట్టాను. వాడు ఎంత సవాలు విసురుతుండు, ఎంత గీంకరించి మాట్లాడుతుండు. వాడు వణుకుడు పడుతుంది ఒకరికొకరికి, ఇంక్లూడింగ్ ద కింగ్ సాల్. సౌలు కూడా భయం అవుతుంది. పోయినా ముందుకి వాడు దేవుని దూషిస్తుండు, దేవుని ప్రజలు దూషిస్తుండు. ఒక్కడే రండి మీ తరపుకి వెళ్ళి, నేను ఒక్కనే వస్తాను చెప్పి ఎంతో పొగరుగా మాట్లాడుతుంటే ఒక్కరి కూడా ధైర్యం చాలట్లేదు. వీళ్ళ అన్నలు కూడా ఉండరు, దావీదు వాళ్ళ అన్నలు ఆజానుభావులు సైన్యంలో. ఒక్కరు కూడా పోలే, ప్రాణానికి తెగించిపోయిండు. నువ్వు పోలే, అసలు 1,000 మంది అని పాటు కూడా దండగే అసలు ఆయనకి. ఆయన పోయిండే యుద్ధ భూమిలోకి, వాడిని చూస్తేనే భయం అవుతుంది. 6 మూరలు చేరండు ఎత్తు మనిషి వాడు. వాడిని కటౌట్ చూస్తేనే వణుకుడు పడుతుంది సౌలుకి. అయినా తృప్తి పడలే. ఎందుకు? చిన్నవానికి మెప్పు, ఘనత, ప్రశంస వస్తే తట్టుకోలేకపోయాడు. పాపం చేసిన తర్వాత, పడిపోయిన తర్వాత, నో వన్ ఈజ్ కరెక్ట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. హెబ్రీ పత్రికలో ఉంది, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి క్రీస్తు యేసు రక్తం ఉంది. ఆ రక్తం లేకుండా ఆయన మనల్ని చూస్తే, పశ్చాత్తాప పడకుండా మనల్ని ఆయన చూస్తే బూడిదైపోతాం అందరం. రక్షింపబడ్డ తర్వాత కూడా, మన హృదయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత కూడా అనేక సార్లు అవిధేయత చూపించి అపరాధులుగా కానొచ్చినాం. సౌలులాగా మూరికించి పాపం చేసినాం, సాహసించి పాపం చేసినాం. వీళ్ళ బుద్ధి ఇంతే అని చెప్పి అసహించుకోలే. ఇక వీళ్ళు మారరు అని చెప్పి నిరాకరించలే, త్రోసివేయలే. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడ్డట్టు మన ఎడల జాలిపడ్డాడు ఆయన. కాకుంటే గత వారం, గత నెల, గత సంవత్సరం గడిచిన మన జీవితకాలాలు దేవుని బిడ్డలమని, మన హృదయం మనకి ఇచ్చినమని చెప్పుకుంటున్న మనం ఒకసారి వెనక్కి తిరిగి పరీక్షించుకుంటే సౌలు జీవితాన్నే చూద్దాం, దావీదు జీవితాన్నే చూద్దాం. తెలుసు కదా మనకి, సామాన్యమైన పాపములు ఎవరైనా చేసేటువంటి, ఒక ఎవరేజ్ పర్సన్ చేసేటువంటి పాపాల్లాగా కనిపిస్తాయి సౌలు చేసినాయి. నిజమేనా కదా? ఏం చేసిండు? అమాలేకీలను ఉన్న కాడికి చంపేయమంటే అలా రాజును, తర్వాత కొంచెం మంచిగా బలిసినటువంటి పశువులను, మేకల్ని తీసుకొచ్చిండు. దేవుడు శపించిన వాళ్ళు అమాలేకీలు, వాళ్ళని చంపే ఉన్న కాడికి అంటే ఆ శపితమైనది తీసుకొచ్చి ఏం చేస్తాడంటే దేవునికి, దేవుడు శపించి అసహించుకున్న దాన్ని దేవుడు బలిగా ఇస్తే స్వీకరిస్తాడా? అదొకటి చేసిండు. ఆ తర్వాత ఇంకేం చేసిండు సౌలు? వెళ్దామా మొదటి సమయాలు? ఏం చేస్తాడంటే యుద్ధం చేయాలి. 2 బారులు తిరిగి ఉన్నారు. ఇజ్రాయేలీలందరూ ఫిలిస్తీన్ల ఎదుట నిలబడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఫిలిస్తీన్లా అమాలేకీలా? అమోరీలు, అమాలేకీలు, ఫిలిస్తీన్లు. కొంచెం ఇది కన్ఫ్యూజనా? కొంచెం ఎక్కువ రీడింగ్ చేయండి, క్లారిటీ ఉంటుంది. యుద్ధ భూమిలో నిలబడలేకపోతుంటే శత్రుడు ఎంకకు మళ్ళీపోతురిగా మనం తట్టుకోలేమని ఇశ్రాయేలు సైనికులందరూ, ఇంకా లాభం లేదు, దేవుని శాంతింపజేయాలి, లేకపోతే నిలబడలేమని చెప్పి సమూయేలు ప్రవక్త, దేవుని సేవకుడు రాకముందే ఈయన ఏం చేస్తాడు? బలర్పిస్తాడు. అలర్పియగానే ఆయన బ్యాడ్ లక్ సమూయేలు వస్తాడు. ఏమవుతుంది? ఏం పని నువ్వు చేసినావంటే సైన్యం అంతా వెంకకు పోతుంది, గెలిచేటట్టు లేదు, శత్రువులు ఎదుట నిలబడలేకపోతున్నావు, దేవుని శాంతిపరుస్తామని నేనే సాహసించి పాపం చేసిన. సామాన్యమైనవే. అదే దావీదు గురించి చెబుతూ, మనం పాపం చేస్తే ఒకవేళ దేవుడు ఒక్కొక్కటిగా చెప్పాలంటే, ఆయన కనికరం గలవాడు కాబట్టి, దీర్ఘశాంతం గలవాడు కాబట్టి, కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు కాబట్టి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడ్డట్టు మన ఎడల
జాలిపడేవాడు కాబట్టి కాని రావట్లేదు. కానీ మన పాపాలు రాయించి వజ్రపు మనతో చూయించాలనుకుంటే దావీదు పాపం చేసినప్పుడు ప్రవక్తతో చెప్తాడు. ఏ ప్రవక్త? నాతానుతో. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం ముందు కూర్చోబెట్టి రాజుగా చేస్తే నీకు ఎంతమంది భార్యలు కావాలంటే చుట్టూ చాలామంది భార్యలు కూడా ఉన్నారు. ఏం చేసిండు? ఆ ఊరియాని తీసుకొచ్చి ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు చేసుకున్నావు. చాలా బాధగా ఉంది దేవా అట్లా నాకు. ఆ తర్వాత ఆమెతో వ్యభిచారం చేసిన ఒక వ్యభిచారకునివి నువ్వు. పాత నిబంధన గ్రంథంలో మూడవ ప్రధానమైన పాపం ఇది. మొదటిది ఏంటిది? ఐడిల్ వర్షిప్, విగ్రహారాధన. రెండవది నరహత్య. మూడవది వ్యభిచారం. పాత నిబంధన కాలంలో జీవిస్తున్న దావీదు భక్తునికి బాగుగా తెలుసు వ్యభిచారం చేసినావు. ఆ వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమి చేసినావు? ఆయననే భార్య దగ్గర పంపడానికి చూసినావు. పోకుంటే ఊరియాను చంపివేసిన నరహంతకునివి నువ్వు. క్లియర్గా రాయించిండు అక్కడ. హృదయం ద్రవించింది అవి చదివినప్పుడు నాకైతే. దేవా, పాపాల క్షమించినవు, క్షమిస్తా ఉన్నావు, క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వానివి కాబట్టి ఇట్లుండగానే నువ్వు పాపమును కనిపెట్టి చూడగా ఎవరు నిలబడగలరు నీ ఎదుట? మన పాపాలు కూడా అట్లా లిఖించటోడేమో. ఏమని రాసిండు క్లియర్గా? ఊరియా భార్యను నీకు భార్యకున్నట్లుగా నువ్వు చేసుకొని ఊరియాని చంపినవు, నిరపరాధి రక్తాన్ని చిందించినవు. ఎవరి పాపాలు ప్రధానంగా కానొస్తున్నాయి? సౌలియా, దావీదువా? వాస్తవం చెప్పుదాం, మనలో మాట మనసులో మాట. ఏదో దావీదు చాలా ఊరియా బచ్చవ విషయంలో తప్ప ఎక్కడ పాపం చేయలేదనో, దావీదు నా హృదయానుసారుడనో అవన్నీ ఎరిగిన వారిగా సౌలి అని చెప్పొద్దు మనం. ఇక్కడ ఎక్కువ ఎవరి కానొస్తున్నాయి? దావీదువే నిస్సంకోచంగా చెప్పవచ్చు. కానీ ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళు స్పందించిన తీరు ఏ విధంగా ఉందనేది ఇంపార్టెంట్. పాపము చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పందించారు అనేది ఇంపార్టెంట్. 1 గంట కానే వస్తుంది, ముగిస్తాను. దావీదు ఎలా స్పందించిండు? ఒక పాటే రాసుకుండు ఏకంగా. ఇశ్రాయేలు సుమధుర గాయకుడు, పాటలు బాగా రాస్తాడు ఆయన, బాగా పాడగలడు కూడా. 51వ కీర్తన. దేవా, నేను పాపం చేసిన నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిన, బచ్చబాకు విరోధంగా కాదు, ఊరియాకు విరోధంగా కాదు, నా దేవా నీకే విరోధంగా నేను పాపం చేసిన. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు. సౌలుకు నీ పరిశుద్ధాత్మను దూరం చేసి నాకు దగ్గర చేసినావు. సౌలుకు నీ పరిశుద్ధాత్మను తీసివేస్తే భయంకరమైన పరిస్థితి వచ్చిందయ్యా. చౌలు చాచినటువంటి చావు మామూలుది కాదు. ఆ రోజు కూడా నేను ఒక పాట రాసి పాడినా. ఆ పాట ఏంటి అంటే, అయ్యో శూరులు గిల్బో పర్వతం పడి చచ్చిరే. ఒక సామాన్యమైన వ్యక్తుల వల్లే సౌలును తన కుమారులు యోనాతాను కూడా చచ్చిరే. సౌలు యొక్క ఖడ్గం అనేక మంది శత్రువులను సంహరించిన ఖడ్గం. అయ్యో యోనాతానా, అద్భుతమైన ప్రేమ నువ్వు నా పట్ల చూపించినావు. అది స్త్రీలు చూపిన ప్రేమ కంటే ఎక్కువ. నేను ఆ రోజు కూడా పాట పాడిన. కానీ నీ పరిశుద్ధాత్మను తీసివేస్తే అసలు నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నీ పరిశుద్ధాత్మను తీసివేయకు. నీకే విరోధంగా, ఎవరికి విరోధంగా కాదు, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిన అంటాడు. ఈయన ఏం చేస్తాడు? రాజా, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను నీ దృష్టిలో ఒక లెక్కన, అసలు నీ సైన్యంలో సైనికుని కూడా కాదు నేను. మన మాటలు చెప్పాలంటే బచ్చేగాని. నన్నెందుకు ఎన్నిక చేసి చంపాలనుకుంటున్నావు? మిన్నల్లిని, చచ్చిన కుక్కనైన నన్ను ఈ అరణ్యంలో, ఈ అడవులలో, ఈ గుహలలో ఒకడు కౌజు పిట్టను తరిమినట్టుగా నన్ను ఎందుకు తరుముతున్నావు? నేను మిన్నల్లిని కదా, ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే, దావీదు నాయనా, ఇది నీ స్వరమేనా? నువ్వు మేలు చేసావు నాకు ఒకప్పుడు, ఇప్పుడు కీడు చేసి నిన్ను చంపాలనుకున్నా. మరలా నన్ను చంపే అవకాశం నీకు వచ్చిన, నువ్వు నన్ను చంపలే. నా కీడుకు ప్రతిగా నువ్వు మేలు చేసినావు. నిన్ను చంపను నాయన అని వాగ్దానం చేస్తాడు. మరలా 3000 సైన్యాన్ని ఎంట పెట్టుకొని, 2000 సైన్యాన్ని ఎంట పెట్టుకొని, ఇక్కడ ఫిలిస్తీన్లు వస్తున్నారు, రాజ్యంపైకి ఎవరు వస్తున్నారు అనేది వద్దిగినకు దావీదును చంపడమే కావాలి. మరలా చంపడానికి జీపు వరని ఎంత తిప్పల పెట్టిండు. ఆఖరికి రాజా, ఫిలిస్తీన్లు వచ్చి మన రాజ్యం పైన పడుతున్నారు అని చెప్పి తప్పుడు సైన్యాన్ని కుమారులందరినీ ఎండబెట్టుకొని పోతే తరుముకుంటూ ఫిలిస్తీన్లు గిల్బో పర్వతం మీదకి తీసుకొచ్చి చంపిర్రు. ఎట్లా చంపిర్రు? దావీదును గోడకేసి కొడదామనుకోండు. దేనితో? బల్లెముతో. వాళ్ళు ఈయనేం చేసిర్రు? శిరచ్ఛేదనం చేసి అష్టారేతు దేవి గుడిలో శిరస్సును పెంచి బేత్సాను పట్టణపు గోడకు తన శవాన్ని వేలాడదీసిర్రు. దావీదును గోడకు వేలాడదీద్దామనుకోండు. చంపనన్నాడు, వాగ్దానం చేసిండు, ఏడ్చినట్టు చేసిండు, పశ్చాత్తాపడ్డట్టు అంటాడు. నాయనా, నువ్వు నా కుమారులు లాంటివి,
నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను చంపనిగా నిన్ను, నేను అపకారం చేయాలనుకుంటున్నా, ఉపకారం చేసిన మంచి బుద్ధి కలిగిన నేను అన్నాడు. మరలా చంపడానికి వెంటబడుతూనే ఉన్నాడు. శత్రువులు వచ్చి చంపారు. ఫిలిస్తీన్లకు ఎవరిపైన కోపం? ఫిలిస్తీన్ల శత్రువు ఎవరు? దావీదు. వాళ్ళ వీరుడైనటువంటి వాడు, శూరుడు, గాతువాడు, గొల్యాతును చంపింది ఎవరు? దావీదు. దావీదు పైన ఉండాల కోపం. సౌలుని ఎందుకు చంపాల్సి వచ్చింది? రాజుని ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఈయన దావీదును చంపాలనుకుంటుండు. దావీదు పైన ఆల్రెడీ దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఆయన నిడిచిపెట్టి ఏం చేసింది? దావీదును ఆవరించింది. పాపం చేసిన తర్వాత నేను ఆ పశ్చాత్తాపం ఎట్లుంది? జీవంగల దేవుని వాక్యం చెబుతోంది, జయించాలి. నేను జయించినా, నా తండ్రి సింహాసనం మంది ఉట్టిగానే కూర్చోలే, నేను జయించి కూర్చున్నా. ఈ మహిమను వదిలిపెట్టి, ఈ సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చింది వాస్తవం, అక్కడ జయించిన. మీరు కూడా జయించాలి. చిన్నవారి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది? ఎవరికి విరోధంగా చేసాం అనేది కాదు పాపం. మన పాపాన్ని ఆయన రాయిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. పునరుత్థానపు శక్తి వాస్తవమే, ఆయన ఇక్కడ లేడు. ఎన్నో వర్తమానాలు ఇవ్వచ్చు, పునరుత్థానం గురించి అయినా సిలువ గురించి అయినా. చాలా డినామినేషన్లో ఏడు మాటలు పంచుకోవాలి. మీరు వినుండవచ్చు. ఆ పంచుకున్నటువంటి అనుభవం అట్లు లేకున్నా సరే పంచుకోవడమే. పత్తి ఆ ఒక్కరోజే పంచుకోవాలి, సంవత్సరానికి ఒక దినం, అది ఆ ఒక్కరోజే పంచుకుంటారు. ఒకరోజు ఒక మందిరానికి పోతే నన్ను కూడా ఒకటి పంచుకున్నారు. అయితే అప్పుడున్న పరిస్థితిని బట్టి నేను పంచుకోలేదు. 7 మాటలే కాదు, యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట, ఇందులో ఉన్నటువంటి ఆదికాండం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు ప్రతిది మనదే. వాక్యమే యేసు ప్రభు, వాక్యమే దేవుడు. చూసిరా, చిన్నవాడు దావీదుకు మెప్పు వస్తే తట్టుకోలేక చంపడానికి పోయి పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడ్డట్టే చెప్పి సరిదిద్దుకోలే. అదే దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం ఇచ్చిండో తెలుసా? ఆ బత్షెబా విషయంలో ఒక్కసారి తప్ప ఇంకెక్కడా పాపం చేయలేదు దావీదు. సౌలు జీవితానికి వస్తే మొదటిసారి అన్నాడు, నిన్ను రాజుగా ఉంచిన నీ రాజ్యాన్ని తీసేస్తా అన్నాడు. రెండవసారి ఇంకా నువ్వు ఎంతో కాలం ఉండవు, చేసుకుంటూనే పోతాడు. అట్లానే ఒక్కొక్కటి జయించి వచ్చినని గిల్గాలులో జయస్తంభమే నాటుతాడు ఏకంగా. మరి నాకు వినబడుతున్నటువంటి గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడి అంటే అవి దేవునికి. పాపాన్ని సమర్థించుకోవద్దు, పాపాన్ని పొరపాటు అనుకోవద్దు అంటాడు ఒక భక్తుడు. ఎందుకంటే యేసు రక్తం మన పాపాలనే కడుగుతుంది, కానీ నాట్ రిమూవ్ అవర్ మిస్టేక్స్. మన పొరపాట్లను కాదు కడిగేది యేసు రక్తం, ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎవరికి వారమే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ శరీరము మన శరీరం లోపలికి, ఈ శరీరము 1 కొరింథీ 3:6లో ఉంది, 6:19లో ఉంది. 3:16, 6:19. ఇది దేవుని ఆలయం. దేవుడు లోపలికి వచ్చిండు కాబట్టి ఇది దేవుని ఆలయం. మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం, మన వైఖరి ఎట్లుంది? ఒక మాట ఏంటంటే, మరలదే గుర్తు చేస్తున్నా, అవ్వ ఆదాము ఎన్నుకోవాలి. ఎన్నికలో స్వేచ్ఛ స్వతంత్రం ఉంది. నువ్వు నేను ఎన్నుకోవాలని నా నిత్య జీవితంలో మనకిష్టమైంది ఎన్నుకోవడానికి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. పౌలు అంటాడు, ప్రతిదీ చేయుటకు నాకేముంది? స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలగజేయవు. క్షేమాభివృద్ధి కలగజేసేవే నేను కోరుకుంటా. కొరింథీ పత్రికలో ఉంది. చివరిగా రోమీలకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని ప్రభు బలలో పాలు పొందుతాం. వెళ్ళిన తర్వాత ఎండకు పోవడానికి, చిన్నపిల్లలతో వెళ్ళడానికి, ఇన్ టైంలో ముగించినందుకు నన్నెంతగా తిట్టుకుంటారో. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. రోమీలకు రాసిన పత్రిక ఎక్కడుంది? 5వ అధ్యాయం 8వ వచనమా? 8:5. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి. 5:12. ఎపిస్టల్స్ రోమన్స్ చాప్టర్ 5:12. 136 కొత్త నిబంధనలో 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం తర్వాత పాప ఫలితంగా మరణమును భూమిపైకి, లోకంలోనికి, ప్రపంచం లోపలికి ఎట్లా ప్రవేశించనో అదేవిధంగా ఆ పాపం ప్రవేశించిన పాపం అందరినీ పాపాత్ములుగా చేసింది. కాబట్టి అందరూ పాపం చేసినందున మరణం అందరికీ వచ్చింది. ఉన్న కాడికి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరికీ వచ్చింది. అయితే కొందరినే ఎన్నుకున్నాడు ఆయన, కొందరినే ఎన్నుకున్నాడు. పాడతాం కదా, ఎవరు పాడని గీతములు
ఎవరూ పాడింది కాదు, అది అందరూ పాడలేని గీతములు యేసుని గూర్చి పాడుటకై. ఏమన్నా చేసినామా? భక్తి గురించి ఆశ ఉందా? ఒక్కొక్కరు ముళ్ళ పొదలలో మన మహాకుంభమేళ జరిగితే అది భక్తికి నిదర్శనం అనుకుంటారు. ఒకడైతే జుట్టు ఎలాడేసుకుని పై చెట్టు కట్టుకొని ఈ కోరికలన్నీ పోవాలి, పాపం పోవాలి, నాకు మోక్ష ప్రాప్తి కలగాలని చెప్పి వేలాడుతుండు పైకి. మన దగ్గర అయితే చల్లటి నీళ్ళతో నేను ఇంతకుముందు కాలేజీలో పనిచేసినప్పుడు స్టూడెంట్ ఒకడు వేసిండు, డిగ్రీ కాలేజ్లో. వాడు కూడా మాల వేసిండు. ఎర్లీ మార్నింగ్ లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే అదొక భక్తికి నిదర్శనం, దేవుడు మెచ్చుకునే కార్యం అనుకుంటారు. అట్లాంటి భక్తి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకు లేని భాగ్యం మనకు వచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో క్రికెట్ అది ఆడేది. అందరు నిలబెట్టిన తప్పుడు ఏదైనా ఆట ఆడితే నాకు ఎక్స్ కావాలి, నాకు వై కావాలని ఇద్దరు కెప్టెన్ నుండి కోరుకుంటూ ఉంటారు. ఒకరినిద్దరిని ఎవరైనా కోరుకోకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అవునా కదా? ఆఖరికరే మీరు వీని తీసుకోండి రా, వాడొక్కడే మిగిలిన కదా, మీరు వీని తీసుకోండి అంటూ ఉంటారు. కోట్ల మంది ఉంటే ఏదో అక్కరొస్తామనో, నీతి క్రియలు ఉన్నాయనో, మంచి పట్ల ఆసక్తి ఉందనో, యోగ్యమైన వారమనో కాదు, నిర్హేతుకంగా ఏ హేతువు లేకుండానే మనల్ని కొన్నడు ఆయన రక్తంతో. అనేక మంది ఉండరు బయట విడిచిపెట్టబడ్డ వాళ్ళు, మనకంటే మంచి పనులు చేసేటోళ్ళు. మనలో కొన్నడు. ఈ భాగ్యము, ఈ ఆధిక్యత ఏమని పొగిడి ఏమని వర్ణించినా తీరత. మన జ్ఞానమునకు మించిన సంగతులు ఇవి. జీవితకాలం అంతయు మనకున్న పరిశుద్ధతను, ప్రత్యేకతను కాపాడుకొని కృతజ్ఞతగా బ్రతుకుతే మనకున్న భాగ్యం. శత్రువుతో చాలా ప్రమాదం ఉంది, వాక్యంలో ఉంది. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఎందుకు దేవా? దొంగ ఉండు లాక్కోవడానికి ఒకడు శత్రువు. మీ కిరీటాన్ని ఎవరిని అపహరింపనీయకుడి. అపహరణ చేసేటువంటి దొంగ ఉండు, వాడు దొంగిలించుకుపోతాడు. గట్టిగా పట్టుకోండి. అట్లా బతకడానికి ఈ హెచ్చరికలన్నీ మనం సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, సమకూర్చుకోవడానికి యేసు రక్తం అందుబాటులోనే ఉంది. మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఎప్పటికప్పుడే ఏదైనా పాపం చేసినప్పుడు మీరు చూడండి, క్షమాపణ దేవుని దగ్గర వేడుకోకుంటే మరలా ప్రార్థిద్దామన్నా, వాక్యం చదువుదామన్నా మనిషి ఎదురుమన చేసి నెట్టినట్లు అనిపిస్తుంది. కొంతమంది అయితే డీప్గా పీక్కి వెళ్ళిపోయి ఇక నేను రెక్టిఫై చేసుకోలేను, నాలాంటి వాడిని దేవుడు క్షమించడని తిరగటోళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంత పాపం చేసినాక దేవుడు నన్ను క్షమించడని. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయి క్రీస్తు యేసు రక్తం అందుబాటులోనే ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? నాకు తెలిసి ప్రపంచంలో జన్మించే చిట్ట చివరి వ్యక్తి వరకు అందుబాటులో ఉండొచ్చేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రక్షణను అందుబాటులో ఆయన ఉంచాలి కాబట్టి. ఇప్పుడు మనందరికీ అందుబాటులోనే ఉంది. తన యుద్ధకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. 86వ కీర్తన 5 ప్రకారం క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. జీవితం ఎట్లున్ననో మన జీవితాలు మనకే తెలుసు. ప్రతి మనిషి తనను తానే పరీక్షించుకోవాలి కాబట్టి ఒకసారి పరీక్షించుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తే, కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితం, మన అంతరంగ జీవితం ఎలా ఉందో మనకే తెలుసు. ఇంకెవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? సాతాను కూడా తెలుసు. డు నాట్ ఫర్గెట్ ఇట్, కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. ఇజ్ ఇట్? సాతానుకు తెలుసు. వాక్యం కూడా బాగుగా తెలిసినోడు, యేసు ప్రభుకే వాక్యం చెప్పినోడు. ఆయన వాక్యం చూపిస్తే ఓహో నువ్వు ఇది వాక్యం చూపిస్తాను, ఉల్టా ఇంకొక వాక్యం చూపించినోడు వాడు. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పిండు ఆయన ఆఖరికి. సాతాను కూడా తెలుసు. చాలా జాగ్రత్త కలిగి ఉందాం. అయితే ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. అది మాత్రం మర్చిపోవద్దు. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి క్రీస్తు యేసు రక్తం మనకు అవసరం. ఆశ్రయిద్దాం విశ్వాసంతో. దావీదు అన్నాడు, బత్షెబాకు ఊరియాకు వ్యతిరేకంగా కాదు, నా దేవుడవైన నీకే నేను విరుద్ధంగా పాపం చేస్తాను, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు అని చెప్పి అన్నాం. అట్లాంటి సమకూర్పు లేకుంటే, మనం జయించకుంటే, ఎన్ని విజయ గీతాలు పాడినా, ఆయన సమాధి గెలిచినాడని ఆయన గురించి పాడిన ఆయన గెలిచిండు, మనం గెలిచలేదు. మనం గెలవకుంటే ఆ పాట నిష్ప్రయోజనమే, నిరర్ధకమే. కాబట్టి ఆ జయం మన జయంగా ఉండాలంటే, ఆ విత్తబడిన గోధుమ గింజ అనేకులను ఫలింపజేసింది. మనం ఫలించేటువంటి వారిగా ఉండాలంటే, ఫలించిన గోధుమ ఆయన శరీరంగా చేయబడ్డ రొట్టెగా ఉంది. మనం ఆయన శరీరంలో అంగములుగా మారాలంటే మనం ఏం చేయాలంటే, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, జయించే వారంగా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం. దయచేసి కళ్ళు మూయండి. ఒక్క నిమిషం మౌనంగా. గడిచిన వారం, గడిచిన నెల, గడిచిన మన జీవితకాలం, విశేషంగా రక్షింపబడ్డ తర్వాత కూడా